ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహాగణపతిని తరించే ట్రాలీని అందంగా ముస్తాబు చేస్తున్నారు నిర్వాహకులు. ఇందుకోసం 4 టన్నుల పూలను వాడుతున్నారు. లోకల్ రోజ్, టైగర్ రోజ్, రూపీ రోజ్, చామంతి, బంతి పూలతో ట్రాలీని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ కావ్య అందిస్తారు. చవితి ఉత్సవాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈ ఖైరతాబాద్ గణనాథుడు రూపం ఎంత ప్రత్యేకమో ఆయనతో పాటు కొలువు తీరుండే దేవతామూర్తులు అంతే ప్రత్యేకం. ఆయన నిమజ్జన యాత్ర కూడా అంతే ప్రత్యేకం. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేకత ఖైరతాబాద్ లో ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం మరో ప్రత్యేకత కాబోతుంది. 62 సంవత్సరాల ఘన చరిత్రలో ఖైరతాబాద్ గణనాథుడు ప్రతిసారి కూడా 12, 13 రోజుల్లో కూడా నిమజ్జనానికి వెళ్తుంటాడు. కానీ ఈ సంవత్సరం దానికి చాలా భిన్నంగా జరగబోతుంది. ఈ సంవత్సరం సాయం సంధ్య వేళలో కాదు, ఉదయాన్నే కూడా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి వెళ్ళబోతున్నాడు. నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అప్పుడే మొదలైపోయాయి. ప్రతిసారి కూడా 11వ రోజు మనం చూస్తున్నాం నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమైతే, కానీ ఈసారి మాత్రం 9వ రోజు నుంచే ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆయన వెళ్లే రథాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. అందుకనే దానికోసం పూలు కూడా తీసుకొచ్చి సంసిద్ధం చేశారు. మన కమిటీ వారితో మాట్లాడదాం. మరి ఎలాంటి అలంకరణలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి ట్రాలీ ఉండబోతుందన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. దాదాపు ఎన్ని రకాల పూలతో అలంకరించబోతున్నారండి ట్రాలీని? ఈ సంవత్సరం 5 రకాల పూలతో వినాయకుని యొక్క అలంకరణ ఏదైతే ట్రాలీ ఉందో ఆ నిమజ్జనం అలంకరణ జరగబోతుంది. ఒకటి రూబీ గులాబ్, రెండోది టైగర్ గులాబ్, మూడోది లోకల్ గులాబ్, దాంతోపాటు రోజ్ చామంతి, ఎల్లో చామంతి, ఈ 2 చామంతులతో కలిపి మొత్తం 5 రకాల పూలతో ఈసారి గణేశుని యొక్క డెకరేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్ని 5 రకాల పూలు కూడా కలిపి ఎన్ని క్వింటాలు తెచ్చారు? దాదాపు ఈ 5 రకాల పూలు మొత్తం 4 క్వింటాల పూలు తేవడం జరిగింది. మరి అలంకరణ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? చూస్తున్నాం ఇప్పుడే పూలు గుచ్చడం ప్రారంభిస్తున్నారు. పూర్తిగా అలంకరణ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఈ రోజు సాయంత్రం నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు పూలు గుచ్చడం ప్రారంభమైంది. సాయంత్రం 7, 8 తర్వాత వినాయకుని ఏదైతే ట్రాలీ ఉందో ఆ ట్రాలీకి అలంకరణ మాత్రం ప్రారంభమవుతుంది. అంటే పూర్తిగా చూసినాం ఈ సంవత్సరం చాలా భిన్నంగా తొందరగా కూడా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగబోతుంది. మరి దానికి సంబంధించి వెల్డింగ్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? వెల్డింగ్ పనులు నిన్న సాయంత్రమే నిన్న మధ్యాహ్నం నుంచే ప్రారంభమైనాయి. ఇప్పడం కట్టెలు మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి అయింది. దాదాపు ఇప్పటి వరకు ట్రాలీ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి సంబంధించిన పని 80% అయిపోయింది. అర్ధరాత్రి 12 తర్వాత ఈ ట్రాలీకి ఉన్నటువంటి లిఫ్ట్ చేయడం, ఇప్పుడు కూడా ఈ వినాయకుని నిమజ్జనం పని కూడా ఇది కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది రాత్రి 1 తర్వాత వినాయకుని లిఫ్ట్ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది వినాయకుని లిఫ్ట్ చేసి ట్రాలీ పైన పెట్టినాక ఆ వెల్డింగ్ పనులు కూడా ఇంకొక 3 గంటల వరకు ఉంటాయి దాదాపు. సో పూర్తిగా ట్రాలీ కూడా అలంకరించబోతున్నారు కదా, అలంకరణకి ఎంత సమయం పడుతుంది మీకు? అలంకరణకు దాదాపు ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది ట్రాలీకి. మరి ఒక పక్క వెల్డింగ్ తీసిన తర్వాత కూడా వినాయకుడిని పెట్టబోతున్నారుగా, పూర్తిగా అంత కార్యక్రమం ముగిసి ఎన్ని గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ప్రారంభించబోతున్నారు? అనుకున్నది ఏదైతే టైం ప్రకారం అనుకున్నామో అనుకున్న టైం ప్రకారం జరిగితే మాత్రం 7-8 గంటలకు శోభయాత్ర ప్రారంభం కావచ్చు రేపు. ఇది ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. గత సంవత్సరం 11వ రోజు కాదు 12, 13 రోజుల్లో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభయాత్ర ప్రారంభమై నిమజ్జనం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా భిన్నంగా జరగబోతుంది. ఈసారి శోభయాత్ర అనంత చతుర్దశి నాడే ఆ గంగమ్మ ఒడికి గణనాథుడు చేరబోతున్నాడు. ఇది ప్రస్తుతం ఖైరతాబాద్లోని నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. ఓటు స్టూడియో.